పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కానీ మళ్ళొకసారి మా కార్యకర్తలకి, నాయకులకి, మాకు సపోర్ట్ చేసిన ప్రజలకి, మాకు ఓటేసిన ప్రజలకి చాలా స్వల్పమైన తేడాతో ఓడిపోయాం. కొన్ని చోట్ల ఒక ఓటుతో, అర ఓటుతో ఇట్లా రకరకాలుగా జరిగినాయి. అక్కడ కూడా ఓడిపోయిన వాళ్ళు కూడా ఎవరు నిరాశ పడవద్దని, బేజారు కావద్దని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీకు కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు. ఇవన్నీ బ్రదర్, ఇవన్నీ ఒక దగ్గర లేట్ల పరిస్థితి దాదాపు 30 చోట్ల ఉంది. కావాలంటే లిస్టు చదవమంటే చదువుతాయి. నాగర్ ఉంది ఎక్కడెక్కడ హంగు ఉన్నది అనే దానికి ఇగో చదువుతా నేను. జనగామ, మహబాదు, కే సముద్రము, వర్ధన్నపేట, గద్వాల, అల్లంపూరు, దేవరకద్ర, ఇగో మొత్తం 30 లిస్టు ఉంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది నీకు? మేము ఆల్రెడీ స్పష్టంగా గెలిచింది దాదాపు ఒక 15-16 ఉన్నాయి. అవి కాకుండా 30 హంగు ఉన్నాయి. అంటే రాష్ట్రంలో 117 చోట్ల ఎన్నికలు జరిగితే 30 హంగు ఉన్నాయి, 15 మేము గెలిచినాం. అంటే 46 పోనీ వాళ్ళు గెలిచిందని. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ ఏ వైఖరి అవలంబించాలి, మా పెద్దలు, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో కూడా మాట్లాడతాం. అట్లే స్థానిక నాయకత్వ మనోభావాలు కూడా మేము, ఎందుకంటే స్థానిక ఎన్నిక, స్థానిక నాయకుల మనోభావాలు, స్థానికంగా ఏం పరిస్థితులు ఉన్నాయి అవి కూడా బేరీ చేసుకున్నాక నిర్ణయం తీసుకుంటాం. ఇంకా 2 days టైం ఉంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాము. ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పాను, కొత్తగూడెంలో కాంగ్రెస్, బీజేపీ 2 కలిసి సింగరేణికి అన్యాయం చేస్తున్నాయి. ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు, మాకు రాజకీయపరమైన ఉద్దేశం, ఎజెండా ఏం లేదు. సింగరేణిని 2 జాతీయ పార్టీలు గొంతు కోస్తున్నాయి. ఇవాళ కాంగ్రెస్ దోపిడీ చేస్తుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందని మేము అడుగుతున్నాము. ఆధారాలతో ఆధార సహితంగా మేము స్పష్టంగా కుంభకోణం జరిగిందని బయటపెడితే ఎందుకు బీజేపీ ఉపేక్షిస్తున్నది? ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది? రేవంత్ రెడ్డి బావమరిదే కింగ్ పిన్గా ఇంత పెద్ద కుంభకోణం నడుస్తుంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటున్నది? ఎందుకు అడ్డుకోలేకపోతున్నది? ఎందుకు కాపాడుతున్నది కాంగ్రెస్ అరాచకాలని అనేది మా ప్రధాన ప్రశ్న. అందుకే సిపిఐ నాయకత్వానికి నేను అందుకే ఓపెన్గా చెప్తా ఉన్నా, ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి అక్కడక్కడ. దాన్ని బట్టి మరి మా పెద్దలతో చర్చించి, పార్టీలో చర్చించిన తర్వాత స్థానిక నాయకత్వ మనోభావాలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాం. సరే అనేది చాలామంది అట్లా అనుకున్న వాళ్ళు ఇదివరకు చూడలేదా? తుగ్లక్ ఉండే ఒకడు, ఇక చాలామంది ఉన్నారు అసంటోళ్ళు. అట్లాంటి పిచ్చి తుగ్లక్లు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు వస్తారు, పోతారు. ఎవ్వరు పర్మనెంట్ కాదు. నేనే రాజు, నేనే మంత్రి అనుకున్న వాళ్ళు చాలామంది అట్లనే గాలి కొట్టుకొని పోయినరు. ఈ దేశము చాలా గొప్ప దేశం. ప్రజల చైతన్యాన్ని కూడా ఎవరైనా తక్కువ అంచనా ఇస్తే చాలా తెలివి తక్కువది. ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయినారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, కేసీఆర్ లాంటి తెలంగాణ తెచ్చిన నాయకుడు కూడా మన కామారెడ్డిలో దురదృష్టవశాత్తు ఓటం పాలయ్యారు. సరే రేవంత్ రెడ్డి గారు అక్కడ 3rd వచ్చారు, అది వేరే విషయం అనుకో. కానీ పాయింట్ ఏంటంటే ఈ దేశంలో అట్లా రేవంత్ రెడ్డి లాగా విర్రవీగిన వాళ్ళు, నేనే రాజు, నేనే మంత్రి అన్న వాళ్ళు చాలామంది వచ్చారు, చాలామంది పోయారు. కానీ దేశం అట్లే ఉంది, ప్రజల చైతన్యం అట్లే ఉంది. చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు ఎవరైనా కూడా గాలికి పోతారు భవిష్యత్తులో. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నాకు తెలిసి ఇవాళ వచ్చి మేము గెలిచినాము, మాకు తిరుగులేదు, వెరుగులేదు, నేనే రాజు, నేనే మంత్రి అని మళ్ళీ పోజులు కొడతాడు. నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, మీరు కూడా అడగండి. ఇలా ప్రెస్ మీట్ పెడతారు కదా, అడగండి. నిజంగా నీ గవర్నమెంట్ మీద నీకు అంత నమ్మకం ఉంటే ఆ 10 మందితో రాజీనామా చెప్పి ఎలక్షన్కి చూద్దాంపా. ఎందుకంటే ఇవి స్థానిక ఎన్నికలు. ఆ స్థానికంగా మోరీ బాగుందా, ఆడ నీళ్ళు వస్తున్నాయా లేవా, ఆడ అభ్యర్థి ఓడిపోయిందా గెలిచిండా, వీటన్నిటి మీకెళ్ళి నడుస్తుంది. ప్లస్ ప్రభుత్వం ఎన్నిటి మీకెళ్ళి నడుస్తుంది. నీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు బాన్స్వాడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను పోయి మొన్న ఆడ సవాల్ చేసిన పోచారం గారిని, రండి రాజీనామా చేసి రండి, భయం ఎందుకు? నిజంగానే బాన్స్వాడ మున్సిపాలిటీ గెలిచిన అంటది కదా కాంగ్రెస్, రా మరి గోదాలోకి రా, బాన్స్వాడలో రాజీనామా చేయి. ఒక పోచారం గారే కాదు, 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారో, సరే స్పీకర్ గారు చేర్చుకోలేదని చెప్పి ఏదో సాంకేతికంగా చెప్తుండు. కానీ మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. అక్కడ ఎన్నికలకు రండి, రాజీనామా చేయండి, ఎన్నికలకు రండి, ప్రజలు చెప్తారు. 10 చోట్ల ఉప ఎన్నికలు వస్తే డెఫినెట్గా అదొక ఇండికేటర్ అవుతుంది. ఇక అక్కడక్కడ జరిగిండొచ్చు, అక్కడ లోకల్ కండిషన్స్ ఏందో నాకు తెలియదు, బట్ అక్కడక్కడ జరిగిండొచ్చు. ఒకటి, ప్రధాన ప్రతిపక్షంగా మేము సఫలమయ్యామని భావిస్తా ఉన్నాం. ప్రజల ఇష్యూస్ మేము ఎత్తుకున్నాం. 6 గ్యారంటీల అమలు వైఫల్యం, 420 హామీల అమలు వైఫల్యం, బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగట్ట